నమస్తే మ్యామ్. నమస్తే. సో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సో అది ఎంత వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు? ఎంతవరకు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. వాళ్ళు ఇస్తాము అన్న ఫస్ట్ నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్, అది కూడా 20,000 ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేసి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రోజేమో 5,000కి వచ్చారు. అసలు ఏజ్ రిలాక్సేషన్ పెంచలే, 46 జీవోని రద్దు చేయలే, లాంగ్ జంప్ ని కుదించలే. కానీ నిరుద్యోగుల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, వాళ్ళు గ్రౌండ్ లో చేయాల్సిన ప్రిపరేషన్ ఈ రోజు రోడ్ల మీద చేస్తున్నారు. వాళ్ళని ప్రశాంతంగా కూర్చొని చదవనీయట్లే గవర్నమెంట్. అసలు హిట్లర్ రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఆ హిట్లర్ ఏమో 2వ ప్రపంచ యుద్ధానికి కారణమై చాలా మందిని బలి తీసుకున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి హిట్లరు 3వ ప్రపంచ యుద్ధం ఏం చేస్తున్నారు? నిరుద్యోగుల పైన ఎఫ్ఐఆర్లు చేయడమా? ఎఫ్ఐఆర్లు చేసి యుద్ధం చేస్తున్నారా? మీరు చెయ్యండి. కానీ ఆ హిట్లర్ ఎట్లా అంతమైపోయిందో మీరు కూడా అంతకింత అంతమైపోతారు చూడండి. ఇక అంటే ఇప్పుడు 11 మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటున్నారు. మరి దానికి వెళ్ళాలి. అదే కదా, అందుకే తక్షణమే మా నిరుద్యోగుల పైన పెట్టిన కేసులు ఎత్తేయాలి. ఎందుకంటే పోలీస్ ఆస్పిరెంట్స్ కి ఒక్కసారి చిన్న కేసు అయినా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏం టీచర్ ఆస్పిరెంట్స్ కాదు. దయచేసి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి. లేకపోతే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం చేస్తాం. వాళ్ళకు మద్దతుగా మేము పోరాడతాం ఖచ్చితంగా. ఈ రోజు కూడా కనీసం ఇట్లా ఆత్మీయ సమ్మేళనాలు, ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఏంది నిర్బంధాలు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సరూర్ నగర్ పిఎస్ లో మొత్తం మా ఊళ్ళే ఉన్నారు. పోలీస్ అభ్యర్థులను అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు మద్దతుగా మా టీచర్ ఆస్పిరెంట్స్ కానీ ఎవరు తెలంగాణ రాష్ట్రంలోనే గ్రూప్స్ అభ్యర్థులు కానీ అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. మీరు ఇస్తున్న మొట్టమొదటి నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఫేవర్ గానే 20,000 నోటిఫికేషన్ మీరు భారీ మెగా నోటిఫికేషన్ మీరు ఇవ్వాలి. బాహుబలి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంతకు ముందు గవర్నమెంట్లు ఎప్పుడన్నా ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంత తక్కువ పోస్టులతో రాలే. అలాంటిది మీరెందుకు తక్కువ ఇస్తున్నారు? చెప్పారు కదా, ఖాళీలు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్లలో ఖాళీలు లేవా? రండి, మేము చూపిస్తాం. లేకపోతే ఇప్పుడు మా పోలీస్ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మిమ్మల్ని చదవనిస్తలేరు కదా, ఎట్లాగో అరెస్టులు చేస్తున్నారు కదా, పుస్తకాలు తీసుకుపోయి అదే పోలీస్ స్టేషన్ లో చదువుకోండి. ఆ పోలీస్ స్టేషన్ లోనే మీకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అక్కడనే కూర్చొని ఇప్పటి నుంచే డ్యూటీలు చేయండి. వాళ్ళు పైసలు ఇస్తే డ్యూటీలు చేస్తున్నారు, మన మీద అలసివేస్తున్నారు. ఇంకొకటి, మనం ముట్టడి చేయాల్సింది టీజీపీఎస్ రేవంత్ రెడ్డి ఇల్లో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోలీస్ స్టేషన్లు ముట్టడి చేయాలి. ఎందుకంటే ఈ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తారు అంటే ఘోరంగా వ్యవహరిస్తారు నిరుద్యోగుల పట్ల. అక్కడ పైనుంచి ఏం ఆర్డర్స్ వచ్చినాయో తెలియదు, కానీ మా నిరుద్యోగులు అయితే అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముట్టడిలు స్టార్ట్ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ల మీదనే జరుగుతుంది. గతంలో ఆమరణ నిరాహారదీక్ష చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు న్యాయం జరగాలని చెప్పేసి ఢిల్లీ వరకు కూడా ధర్నాలు దీక్షలు చేసుకుంటూ చెంచలగూడ జైలు కూడా పోయినటువంటి ఒక చరిత్ర, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నాకున్న తరుణంలో ఒక వారం 10 రోజుల నుంచి దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగ పిల్లలందరూ కూడా ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకోలు చేస్తుంటే, వర్షాల్లో తడుచుకుంటూ ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిన్న డప్పు కళాకారులతో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక వేలాది మంది నిరుద్యోగులతో ర్యాలీ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని ఒక ప్రెస్ మీట్ రూపంలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. నేను ఆ రోజే చెప్పినా, మీరు గనక 5,000 ఉద్యోగాలే ఇస్తామన్న మొండి వైఖరితో ధోరణితో ఉంటే మాత్రం రాష్ట్రంలో అగ్నిగుండాన్ని నేను సృష్టిస్తానని చెప్పేసి మొన్ననే చెప్పినా. దాంట్లో భాగంగానే వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ యొక్క మీటింగ్ ని ఒక బ్యాక్ ఎండ్ నుంచి ఈ యొక్క మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగ యువత అందరినీ కూడా ఏకం చేసి ఒక శక్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలని ఒక ప్రణాళికను కూడా మేము ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ, లేదంటే మా దాంట్లోనే మేము ఒక ఇంటర్నల్ గా యాక్చువల్గా మొన్న మేము ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒకటి అనుకున్నాము. అక్కడ ప్రభుత్వం మమ్మల్ని మా యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయనీయకుండా అడ్డుపడ్డది. దాని కొనసాగింపుగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది పెట్టుకున్నాం. దీనికి ఇంకా ఫర్దర్ గా చాలా యాక్టివిటీస్ అని చేస్తాం. మేము ఇంటర్నల్ గా మాట్లాడతాం. దీంట్లో ప్రతి ఒక్క ఫోర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులు అందరినీ కూడా కలుపుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అందరం ఏకమయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్న డిమాండ్ తో ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కోసం 20,000 ఎస్ఐపిసి నోటిఫికేషన్ విడుదల చేయాలన్న డిమాండ్ తో, అలాగే జియో నెంబర్ 46 రద్దు చేయాలన్న డిమాండ్ తో, అలాగే లాంగ్ జంప్ యొక్క హైట్ లెంత్ ని 3.8 మీటర్స్ ని కుదించాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ని ఎస్ఐకి 36, కానిస్టేబుల్ కి 35 సంవత్సరాలకు పెంచాలన్న డిమాండ్తో మేము ఈ యొక్క ఉద్యమాన్ని నేను ఉస్మానియా యూనివర్సిటీ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ శక్తిని
నిరుద్యోగ అంశం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా ఏకం చేసి అన్ని పొలిటికల్ పార్టీస్లను, విద్యార్థి సంఘాలను, కుల సంఘాలను, విద్యార్థి నాయకులు అందరినీ కూడా త్వరలో ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమం కూడా పెట్టి ఐక్య కార్యాచరణను ప్రకటించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒక సునామీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేయబోతున్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, నువ్వు డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే మాత్రం ఈ ఉద్యమాలు నువ్వు పరిష్కరించే వరకు నువ్వు దిగి వచ్చి మోకాళ్ళ మీద వచ్చి అనవసరంగా ఈ నిరుద్యోగంతో పెట్టుకున్నాం రా అనే సిచ్యువేషన్ ని మిమ్మల్ని తీసుకొచ్చి నువ్వు ఫీల్ అయ్యేలాగా చేయకపోతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులమే కాదు, ఈ తెలంగాణ బిడ్డలు మాకు ఈ తెలంగాణ మట్టిలోనే ఒక పౌరుషం ఉంది. ఆ యొక్క కార్యాచరణ ఆ రకంగా మా రక్తంలోనే ఆ పౌరుషం ఉంది. కాబట్టి మేము ఎక్కడ కూడా వెనకడుగేయం. దీంట్లో ఎవరో కొంతమంది వెనకడుగు వేయవచ్చు, కోవర్స్ ఉండొచ్చు, లేదంటే కాంప్రమైజ్ కావచ్చు. కానీ ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమం తలపెట్టినామంటే మేము ఎంత వరకైనా పోతాం అనేది మీకు గతంలో చూపించినాం చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా ఈ SIPC నోటిఫికేషన్ కోసం మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా నేను నిర్మిస్తా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం ఉంది, కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోతుంది. ఉద్యోగాలు అడిగిన పాపానికి మా విద్యార్థి నిరుద్యోగులందరినీ పోలీస్ స్టేషన్ కి ఈడ్చుకెళ్తున్నారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకు ఇట్లా ఈడ్చుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు? అదే పదవి కోసం మీరు మా చుట్టూ తిరగలేదా? ఈ రోజు ఉద్యోగాలు అడిగితే మీ పదవులు అడిగినట్టు, మీ ఆస్తులు అడిగినట్టు ఎందుకు అట్లా భావిస్తున్నారు? మేము న్యాయబద్ధమైన డిమాండ్సే కదా మావి. మేము ఇక్కడ ఏం గొంతమ్మలు కోరికలు కోరుతున్నామని మమ్మల్ని మీరు ఈ రకంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు? పోలీస్ ఆస్పిరెంట్స్ గానీ, గ్రూప్స్ విద్యార్థులే గానీ వాళ్ళ ఊర్లని ఇళ్ళని వదిలిపెట్టి చాలని కడుపు మండుకుంటూ తినుకుంటూ బతుకుతున్నారు. ఈ రోజు నోటిఫికేషన్ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని భావించి వాళ్ళు ఈ రకంగా ప్రిపేర్ అవుతా ఉంటే మీరు వాళ్ళపైన ఇలాంటి అక్రమ దాడులు చేయడం కానీ, అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధంగా మేము భావిస్తున్నాం. యావత్ తెలంగాణ నిరుద్యోగ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరేం అధైర్యపడొద్దు. మన తెలంగాణ గడ్డలోనే పోరాట స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకొని పోవాలి. మన ఉద్యోగాలు మనం సాధించుకునేంత వరకు మనం గట్టిగా కొట్లాడాలి. ఈ రేవంత్ సర్కార్ ని గద్దెదించాలి. ఈ రేవంత్ సర్కార్ ఎట్లా ఉద్యోగాలు ఇవ్వడో కూడా మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ముందుగా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టుకోవడం కారణం ఏంటంటే, మా నిరుద్యోగ మిత్రులందరినీ కూడా పోలీసులు అనైతికంగా అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆపుతూ అసలు మీరు నిరుద్యోగులా కాదా అని చెప్పేసి చెప్పడం, అలాగే మా ఫోన్ కూడా ట్రాక్ చేస్తూ మా రూమ్ దగ్గరకు వచ్చి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం, ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆనాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడుతూ ప్రజాభవన్ మీద ఉన్నటువంటి ప్రజాభవన్ ముందులో ఉన్నటువంటి కంచెలు బద్దలు కొడుతున్నాం, ఇంద్రమ్మ రాజ్యం రాబోతుందని చెప్పిన వీళ్ళు ఈ రోజు ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత నియంత్రిత పాలన, ఎందుకు ఇంత నియంత్రిత ధోరణి? ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చే ముందు మీరే చెప్పారు కదా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఆ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు కాబట్టి నిరుద్యోగులందరూ నమ్మి మీకు ఓటేసే ప్రయత్నం చేసినాం. మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా భుజాల మీద మోసినాం మిమ్మల్ని చిక్కడపల్లి నుంచి అశోక్ చౌరస్తా వరకు. తర్వాత మా సమస్యల గురించి చెప్తామని పోతే కనీసం ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇంత పక్షపాతం నిరుద్యోగులంటే ఇంత చిన్న చూప? ఒకసారి నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏమైందో కావాలంటే గత ప్రభుత్వాన్ని అడగొచ్చు మీరు. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నటువంటి కేసీఆర్ చైర్ కూడా మేమే కొలగొట్టినాం, బరాబర్ 2 సంవత్సరాల తర్వాత కూడా చైర్ మేమే కొలగొడతాం. ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే, మీరు కేవలం 5,000 ఉద్యోగాలతోనే పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. మాకు 5,000 ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ సరిపోదు. ఎందుకంటే ఇందులో 1,500 పోస్టులు హైదరాబాద్ సరిపోతాయి, మిగతా 2,000 పోస్టులు జిల్లాలో సరిపోతే ఇక మళ్ళీ 20-30 పోస్టులు మళ్ళీ పల్లెలు పంచుకోవాలా? సుమారు ఈ రోజు దిల్సుఖ్నగర్ లో 2 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తా ఉన్నారు నోటిఫికేషన్ కోసం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు బరాబర్గా ఉద్యోగ నోటిఫికేషన్ బరాబర్ విడుదల చేయాల్సిందే. అండ్ అలాగే తక్షణమే మా నిరుద్యోగ మిత్రుల మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను కూడా మీరు బరాబర్ విడుదల చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ లో సుమారు 10 రోజుల నుంచి కూడా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు ఎన్ని చేస్తున్నా కూడా కనీసం చేమకుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వానబడ్డట్టు ఇలాంటి ముద్ర నిద్ర వీడాలని చెప్పేసి కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఈ రోజు దిల్సుఖ్నగర్ లో వచ్చి మీరు చూస్తే నిరుద్యోగులు ఎంత అరిగోత పడతా ఉన్నారో మీకు తెలుస్తుంది. స్టడీహాల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, సాయిబాబా టెంపుల్ 5 రూపాయలు భోజనం తినుకుంటూ నా నిరుద్యోగ మిత్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. ఇంతమంది అరికోసం మీకు కనపడం లేదా? దమ్ముంటే ఒకసారి రండి, అశోక్ చౌరస్తాకు వస్తారా, లేకపోతే దిల్సుఖ్నగర్ చౌరస్తాకు వస్తారా? సీఎం రేవంత్ రెడ్డి గారు మేము సవాల్ విసురుతున్నాం. మీరు వస్తారా, మీ మంత్రులు వస్తారా, ఎవరు వస్తారో రండి, బరాబర్ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. మీరు ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారో, మేము ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తున్నామో ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ కళ్ళబొల్లి మాట్లాడవద్దు. ఎందుకంటే ఒక ఆయన 20,000 అంటాడు, ఒక ఆయన 40,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. మీ ఇష్టం. ఏంది కూరగాయల బేరమా? మన కూరగాయలకు ఏలం మాట పడినట్టు ముచ్చటి ఇదంతా. ఒక చిన్న సామెత ఉంటుంది మన తెలంగాణలో, ఏంటంటే చెక్కలు తిన్నాలు పోతే ఎక్కడ దిగడం సరిపోయిందంట. గట్నే ఉంటాయి ఇలా ముచ్చట. ఒక ఆయన 40,000 అంటాడు, ఒక ఆయన 50,000 అంటాడు, ఇంకొక ఆయన ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చినాం మీరు రాయలేదు అంటాడు. అంటే ఇలాంటి సోయలేని వాళ్ళు ఉంటే ఇట్లుంటే మన పరిస్థితి. మోసపోయి గోసపడతా ఉన్నాం.
కానీ ఏ మాట కామాట ఆనాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 3 సార్లు పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. 3 సార్లు కూడా ఎప్పుడు కూడా 10,000 తగ్గకుండా పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అలాగే ఆనాడు కేసీఆర్ గారు కూడా వయో పరిమితి 34 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వయో పరిమితి తగ్గించే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పుడే నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కవర్ అయ్యేది వయో పరిమితి, చాలా మంది నిరుద్యోగులకు వచ్చేది. కాబట్టి వయో పరిమితి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే డిఎస్సి కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.